హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైల్డ్ వరల్డ్ తెలుగు. నేను మీ అంకిత. అయితే ప్రముఖ నటి శ్రీరెడ్డి ఆంధ్ర ఎలక్షన్స్కి ముందు టీడీపీలో కొంతమంది ముఖ్య నేతలైన చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ అనేక మంది నేతలపైన ఆవిడ చాలా ఎట్లా అంటే ఒక బ్యాడ్ కామెంట్స్ పెడుతూ చాలా వీడియోలు అయితే విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు కర్నూలు నుంచి కొంతమంది టీడీపీ నేతలు అయితే ఆమె పైన కంప్లైంట్ చేశారు ఆమెను అరెస్ట్ చేయాలని. అయితే అసలు ఇప్పుడు మరి శ్రీరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా, అసలు ఏం జరగబోతుంది అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే శ్రీరెడ్డి ఎలక్షన్స్కి ఆంధ్ర ఎలక్షన్స్కి ముందు ఎన్ని వీడియోలు బయటికి డైలీ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉండేవాడు. టీడీపీ నేతలను తిట్టుకుంటూ చాలా వీడియోలు అయితే అవి చాలా వల్గర్గా కూడా ఉండేవి మాటలు చూసుకుంటే. సో అయితే అప్పుడు టీడీపీ నేతలు కానివ్వండి అందరు చాలా సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే కర్నూలు నుంచి కొంతమంది నేతలు ఆమె పైన కంప్లైంట్ చేశారు. శ్రీరెడ్డి చూసుకుంటే మనకి ఇక్కడ చెన్నైలో ఉంటారు ఆవిడ. మరి ఇప్పుడు ఆవిడ నిజంగా అరెస్ట్ కాబోతున్నారా ఏంటి? శ్రీరెడ్డి అనే పేరు మనకు తెలుసు. ఆమె ఎలా వార్తల్లోకి వ్యక్తిగా మారారో మనకు తెలుసు. సో ఫిలిం నగర్లో ఒక రోడ్డు మీద ఆమె బైఠాయించి ఆమె అప్పుడు చేసినటువంటి ఏదైతే ఉందో కొంతమంది కాదు, అప్పట్లో చాలామంది ఆమెకి సపోర్ట్గా నిలిచారు. కొంతమంది ఆమెకి సినిమా ఆఫర్లు మేము ఇస్తామని చెప్పి కూడా డైరెక్టర్లు, యాక్టర్లు పేరు పొందిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత ఆమె అనేక రాంగ్ రీజన్స్ తోటి, అనేక రాంగ్ ఒక బ్యాడ్ కామెంట్స్ తోటి, సో తను ఎవరికైతే తను నచ్చిన వాళ్ళకి ఒక రకంగా, తనకు నచ్చని వాళ్ళని ఇంకొక రకంగా ఆమె టార్గెట్ చేస్తూ నచ్చని వాళ్ళ మీద ఆమె చేసేటటువంటి కామెంట్స్ కానివ్వండి అవి ఎంత అసభ్యకరంగా ఉండేవో మనకు తెలుసు. సో అంటే ఆమె జీవితంలో అనుభవించినటువంటి ఏవైతే ఆమె చెప్పుకుందో కష్టాలు కానివ్వండి, ఇంకొకటి కానీ ఎదురు దెబ్బలు కానీ, ఒక సినిమాల్లో నటిగా రాణించడం కోసం వచ్చిన ఆమె తనను కొంతమంది అట్లా వాడుకున్నారని చెప్పడం ఓకే. సో అంతవరకు ఆమె సానుభూతి సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత తన మాటల ద్వారా, తన చేష్టల ద్వారా, తన ప్రవర్తన ద్వారా చాలామందిని దూరం చేసుకున్నారు. సో అప్పుడు దాకా ఆమె మీద సానుభూతి ఉన్నవాళ్ళు కూడా సో ఆమె తీరు చూసేసి ఆమెకు దూరం జరిగిపోయారు. మొత్తం ఎందుకు మనకు లేనిపోయింది, మనకెందుకు వచ్చిన తంట ఈమెతోటి అన్నట్టుగా. అప్పట్లో అయితే డైరెక్టర్ తేజ కానివ్వండి, అలాగే ఇప్పుడు మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి విష్ణు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మేము ఆమె ఆఫర్లు ఇస్తాము ఆమెకి అన్నట్టుగా అప్పుడు మాట్లాడారు. అప్పుడు వాళ్ళ ఎవరు కూడా ఆమెని ఇంకా ఆమె పని చూసుకొని దూరం జరిగిపోయారు వాళ్ళు ఎవరు కూడా అట్లా. అయితే ఎన్నికల ముందనే కాదు, ఆమె ఆ తర్వాత కాలం నుంచి వైసీపీకి ఒక సోషల్ మీడియా సైడు ఒక యాక్టివిస్ట్గా ఉంటూ వచ్చారు. జగన్ అన్న అంటూ జగన్ని చాలా గొప్పగా పొగిడేస్తూ, సో అట్లా మొత్తానికి ఆ వైసీపీ పార్టీ తరఫున పనిచేసే వ్యక్తిగా ఆమె అందరికీ తెలిసారు. అదే సమయంలో అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, వంగలపూడి అనిత కానివ్వండి, ఇట్లా అనేక మంది నాయకుల మీద, టీడీపీ నాయకుల మీద ఆమె ఏ విధంగా నోరు పారేసుకుంది, సో ఎంత వల్గర్గా ఆమె కామెంట్లు చేస్తూ వచ్చింది అనేది అందరికీ చాలామందికి తెలిసిన విషయమే. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. అంటే ఆమె నోరు తెరిస్తే వల్గారిటీ తప్ప ఒక మంచి మాట ఆమె నుంచి రాదా అన్నంత స్థాయిలో ఆమె వాళ్ళందరినీ కూడా తను ఎవరైతే టార్గెట్ చేస్తుందో, ఎవరి గురించి అయితే బయట ఒక మంచి పేరు వస్తుందో, పాజిటివ్గా అందరూ చెప్పుకుంటారో అలాంటి వాళ్ళ మీద బురద చల్లుతూ చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఆమె చేసే ఏవైతే ఉన్నాయో అవి నిజానికి వీళ్ళకి నష్టం చేకూర్చకపోగా, నిజం చెప్పాలంటే టీడీపీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి నష్టం చేకూర్చాయని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ అంటేనే ఇట్లా బూతులు మాట్లాడేవాళ్ళు, ఆ పార్టీ అంతా కూడా ఇలా వల్గర్గా మాట్లాడే వ్యక్తులతో నిండిపోయింది అనేటువంటి అభిప్రాయం జనంలో కలగడానికి వీళ్ళే కారణమయ్యారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు
రాజు యాదవ్ అని చెప్పేసి ఒక టీడీపీ కార్యకర్త ఆయన, కర్నూలుకి సంబంధించిన ఆయన అక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో, కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమె మీద కంప్లైంట్ చేశారు. సో ఆయన ఈమె ఏమైతే మాట్లాడారో ఆ క్లిప్స్ అన్నీ కూడా చాలా వల్గర్గా మాట్లాడింది. సో ఈరోజు మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, లోకేష్ గారు ఐటీ మినిస్టర్, అనిత గారు హోమ్ మినిస్టర్. సో వీళ్ళందరి మీద ఆమె ఏమైతే మాట్లాడారో దానికి అంత ఆ వల్గర్గా బ్యాడ్గా మాట్లాడినటువంటి ఆ క్లిప్స్ అన్నిటిని కూడా వాళ్ళ ఆధారాల కింద సమర్పిస్తూ ఆమె మీద చర్యలు తీసుకోవాలి, ఇలా దూషించారు. ఆమె చాలా దారుణంగా, అంటే ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి దూషించారు అంటూ ఆమె అంటే వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డారు అని చెప్పి ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టుగా మనకు అందినటువంటి సమాచారం. సో త్వరలోనే చెన్నైకి వెళ్ళి ఆమెను అదుపులోకి తీసుకోవచ్చు అని కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఆమె చాలా కాలం నుంచి కూడా, అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండకుండా అంతకుముందు హైదరాబాద్లో ఉన్న ఆమె తర్వాత తన మకాంని చెన్నైకి మార్చారు. సో ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి, ఎక్కడ ఉన్నారో తెలుసు కదా మనకి, వెళ్ళి మళ్ళీ లేనిపోని తలనొప్పులు ఎందుకని చెప్పేసి దూరంగా ఉంటే ఎవరో తన జోలికి రారు కదా, తన ఏమైనా చేయొచ్చు అన్నట్లుగా ఆమె చెన్నై వెళ్ళిపోయి అక్కడి నుంచి తన కార్యకలాపాలన్నీ, తన వీడియోస్ ఏవైతే చేస్తారో అవన్నీ కూడా అక్కడి నుంచి అప్లోడ్ చేస్తూ అలా చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మరి పోలీసులు ఆమె మీద నాకు తెలిసి అదుపులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం, మనకు తెలిసిపోదు మనకి రేపట్లో. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ఎలక్షన్స్ తర్వాత జగన్ని తిడుతూ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది ఆవిడ. టీడీపీని చూసి బుద్ధి తెచ్చుకోండి కొంచెం వైసీపీ పార్టీ వాళ్ళు, ఎందుకంటే నేను వైసీపీ పార్టీ తరపు నుంచి ఎంత మాట్లాడినా కూడా మీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం నాకు రాలేదు, నాకు సపోర్ట్గా ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి చాలా చెడ్డ వ్యాఖ్యలు వీడియోలు అయితే చేశాను, వీళ్ళు ఇప్పుడు నన్ను చంపేస్తారు, కొంచెం బుద్ధి తెచ్చుకోండి అన్నట్టు కూడా మాట్లాడారు కదా సార్. అవును, అంటే ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది. తను ఎవరిని టార్గెట్ చేసి తను బూతులు మాట్లాడారో, బూతు కామెంట్లు చేశారో, అత్యంత నీచమైనటువంటి హేయమైనటువంటి, అంటే మనకైతే రావు ఆ భాష, అంటే ఆమెకు కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు జరిగింది కాబట్టి తను ఏమైనా చేస్తారని భయం కలిగిందేమో, అందు గురించి ఆమె ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించి, సో మళ్ళీ వైసీపీని ఓడిపోయిన తర్వాత వైసీపీని తిట్టడం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. నిజమే, అంటే ఆమె లాంగ్వేజ్కి, ఆమె తీరుకి ఎవరు సపోర్ట్ చేస్తారు? అంటే ఆమె సపోర్టర్స్ ఆమెకుంటారు, ఆ తరహా వ్యక్తులే ఉంటారు. సో ఆమెని వైసీపీ కూడా ఆమెని ఓన్ చేసుకొని ఆమెను ముందు పెట్టి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆమె బయటకు వస్తే వచ్చే ఓట్లు కూడా పోవచ్చు. అంటే అంత భయంకరమైనటువంటి భాష కదా ఆమె వాడేది, అంత వ్యక్తిగతంగా దూషించడం కదా. ప్రొఫెషనల్గా చేస్తే పర్వాలేదు, చాలా లోతుగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పర్సనల్ లైఫ్ గురించి కూడా కామెంట్లు చేయటం, ఇవన్నీ కూడా ఆమెకి మరింతగా, అంటే సమాజంలో, సొసైటీలో ఇలాంటి వ్యక్తులు ఉంటే సమాజానికి చాలా నష్టం కలుగుతుంది అన్న స్థాయిలోకి ఆమె మరి కొంతమంది అప్పటి మంత్రులు కూడా వెళ్ళటం మనం చూసాం. సో ఆ కోవలో వాళ్ళందరూ కూడా బూతు మంత్రులు అనే పేరు సంపాదించుకున్నారు, బూతు నాయకులు, వైసీపీ నాయకులు అన్నట్టు పేరు సంపాదించుకున్నారు. సో అది మంచి పేరు కాదు కదా అది. సో అలాంటి వాళ్ళు సొసైటీలో ఉంటే, రేపు రాజకీయ నాయకులే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి నాయకులు అనేవాళ్ళు, కానీ ఎలా ఉండకూడదు అనేది అనటానికి వాళ్ళు ఒక రోల్ మోడల్గా తయారయ్యారు. ఎలా ఉండకూడదు, ఇలా చూసిన తర్వాత ఎలా అయితే నాయకులు అనేవాళ్ళు ఇలా అయితే అస్సలు ఉండకూడదు అన్నట్లుగా వారు అలాంటి పేరు సంపాదించుకున్నారు. సో అలాగే సొసైటీలో ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే సొసైటీ అంతా నాశనం పాడైపోతుంది అన్నట్టుగా పేరు సంపాదించుకున్న వాళ్ళలో శ్రీరెడ్డి కూడా ఒకరు. సో అందుకనే ఈరోజు ఆమె మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళు, టీడీపీ సానుభూతి పలిన కార్యకర్తలు. సో ఇప్పుడు పోలీసులు అందుకు అనుగుణంగా స్పందించి, సో ఆమె ఇక్కడ ఉండదు కాబట్టి అక్కడ లోకల్గా ఉండే చెన్నైలో ఉండే పోలీసులతో సమన్వయం చేసుకొని ఆమెను అదుపులోకి తీసుకోవచ్చు అని మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం. ఓకే.
మరి ఆమె దొరుకుతుందా లేదో చూడాలి. మరి ఆమె అక్కడ ఉంటుందా ఆ అడ్రస్లో ప్రస్తుతం ఉన్న ఎక్కడైతే ఆమె అడ్రస్ ఉందో అక్కడ ఉంటుందా లేదో కూడా మనకు తెలియదు. బట్ పోలీసులు అయితే చర్యలు తీసుకోబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది.